ఎస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటిదంటే వెస్టీజ్లో పోస్టర్ ఐడి అంటే ఏంటిది చాలామందికి తెలుసు, కొంతమందికి కొత్త వాళ్ళకి అదే వాళ్ళ కొంతవరకు పాత వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు. పోస్టర్ ఐడి అంటే ఏంటిది, పోస్టర్ ఐడి అంటే మనం ఎలా చేయాలి? సో ఇక్కడ సింపుల్ అండి, ఏమీ లేదు. దీంట్లో V20 ఆఫర్లు మనకు కంపెనీ ప్రకటించినారు, చాలా ఆఫర్లు. ఆ ఆఫర్ల యొక్క బెనిఫిట్స్ మనం పొందాలి అనుకుంటే ఆ పోస్టర్ ఐడిలో మనము ఐడి చేయొచ్చు. పోస్టర్ ఐడి అంటే ఏంటిది, అది ఎక్కడ చేయాలి అనేది కొంతమందికి తెలియదు. సో సింపుల్, మనం ఎప్పుడు చేసేది POS యాప్లో మనం ఐడి చేస్తాము. కానీ V20 ఆఫర్లో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే కనుక ఇక్కడ వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ఉంది కదా, ఆ యొక్క యాప్లోనే మనము పోస్టర్ ఐడి చూడవచ్చు. సో ముందుగా మనము యాప్ అనేది ఓపెన్ చేసుకుందాము. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారా, రిఫరల్ కోడ్ ఐడి చూపిస్తుంది, అప్లైన్ ఐడి చూపిస్తుంది, ఇక్కడ పోస్టర్ ఐడి కనిపిస్తుంది. ఈ పోస్టర్ ఐడి గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఇక్కడ అప్లైన్ ఐడి అంటే మీకు తెలుసు, రిఫరల్ కోడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. పోస్టర్ ఐడి అంటే ఏంటిదంటే, సపోజ్ ఇక్కడ మనం ఉన్నాము, మన కింద ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి, ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి పరిచయం అయినాడు, రైట్? ఈ వ్యక్తి ఇతను ద్వారా పరిచయం అయినప్పుడు ఈ వ్యక్తిని మనం ఏం చేస్తామంటే మన కింద ఉన్న టీము ఇక్కడ ఇతని కింద వేస్తాము. ఇతని కింద వేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఇతని ఐడి అనేది మనం వేస్తాము. అక్కడ ఇతని ఐడి అంటే అప్లైన్ ఐడి, ఈ అప్లైన్ ఐడి దగ్గర వేసుకోవాలి ఇతని యొక్క ఐడి, రైట్? పోస్టర్ ఐడి అంటే ఏంటిది అంటే, ఇతనేమో మనకి డైరెక్ట్ మన ద్వారా వచ్చిండు కాబట్టి ఇక్కడ మనం యొక్క పోస్టర్ ఐడి అనేది ఇక్కడ వేసుకోవచ్చు అన్నట్టు, రైట్? ఈ పోస్టర్ ఐడి అంటే అర్థం ఏంటిది అంటే, పోస్టర్ ఐడి ఇతను మన ద్వారా పరిచయం అయినాడు కాబట్టి ఇతనికి పోస్టర్ ఐడి దగ్గర మన యొక్క ఐడి వేసుకోవాలి. ఎవరి ద్వారా అయితే వస్తున్నాడో అక్కడ పోస్టర్ ఐడి వేసుకోవచ్చు. అప్లైన్ ఐడి దగ్గరనేమో ఎవరి కింద అయితే మనం వేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క అప్లైన్ ఐడి ఇక్కడ వేయాలి. అలా వేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, కంపెనీ ఆఫర్లు ఇచ్చింది కదా V20, ఆ యొక్క 750 రూపీస్ క్యాష్ బ్యాకు, 1250 క్యాష్ బ్యాకు, అదేవిధంగా మనకి గ్రో యువర్ నెట్వర్క్, ఈ గోవా ట్రిప్పు, ఇవన్నీ ట్రిప్స్ ఉంటాయి కదా, దాంట్లో భాగమే అన్నట్టు, రైట్? సో అవి వర్తించాలి అంటే మనకు పోస్టర్ ఐడిలో మనం ఇవి వేసుకోవాలి. పోస్టర్ ఐడి అంటే అర్థం ఏంటిదంటే, మనము మన ద్వారా వచ్చే డౌన్లైన్స్కి డైరెక్ట్ మన ద్వారా వచ్చేది మన టీం కింద మనం వేస్తాం కాబట్టి ఆ పోస్టర్ ఐడి ఆప్షన్లో మనం ఇక్కడ మన యొక్క ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ పోస్టర్ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి, సో ఈ కంట్రీ, పిన్ కోడు, స్టేటు, సిటీ, మొబైల్ నంబరు, ఇవి మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఆ విధంగా మనం ఐడి చేసుకుంటే మనకి ఈ యొక్క V20 ఆఫర్ అనేది మనకు వర్తిస్తుంది. ఎలాగే అంటే, ఇప్పుడు మనం జాయిన్ చేసిన వ్యక్తి కనుక సపోజ్ 750 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చారు అతనికి మనకి రావాలి అంటే మనం పోస్టర్ ఐడి కింద మనం వేసుకోవాలి. అతను చేసే ఫస్ట్ ఏదైతే కిట్ ఉందో హెల్త్ కిట్, ఆ హెల్త్ కిట్ మీద వచ్చే 750 ఫస్ట్ బిల్లింగ్కి డైరెక్ట్గా అప్లైన్గా కాకుండా ఎవరైతే పోస్టర్ ఐడి చేశారో అది వాళ్ళకి వస్తుంది, రైట్? సెకండ్ బిల్లు చేస్తే కనుక, సెకండ్ కిట్ కొనుక్కుంటే కనుక అది డైరెక్ట్ అప్లైన్కి వస్తుంది అన్నట్టు అర్థం. ఇది పోస్టర్ ఐడికి ఉన్న క్రైటీరియా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదే నేను చెప్పాలని ఈ యొక్క వీడియో తీశాను. సో మీకు అర్థమైందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.